ఏం కావాలి బావగారు? ఏం లేదమ్మా. పర్లేదు చెప్పండి. అంజీని రమ్మని చెప్తావా? కాళ్ళకి నూనె రాయాలి. అంజీ బయటికి వెళ్ళినట్టున్నాడు, నేను రాస్తాను. నువ్వెందుకు జానకి? అంజీ వచ్చాక రాస్తాడులే. ఈ మాత్రం దానికి అంజీ వచ్చేదాకా చూడటం ఎందుకు? నేను రాస్తాను బావగారు. వద్దమ్మా, నువ్వు రాయడం ఎందుకు? మరేం పర్వాలేదు బావగారు, పెద్దలకి సేవ చేయటంలో తప్పులేదు కదా. ఇంతకీ ఆ నూనె ఎక్కడుంది? నువ్వా? నువ్వేంటమ్మా? లేమ్మా. అమ్మ అన్నారు కదా, ఈ మాత్రం సేవ చేయొచ్చు, పర్వాలేదు. నేను చూస్తుంటే వైదేహి గుర్తుకొస్తుంది జానకి. నీలాగే వైదేహి కూడా చాలా మంచిది. నీ మాటలు, ప్రవర్తన, పెద్దల పట్ల నీకున్న గౌరవం అన్నీ వైదేహిలాగే ఉన్నాయి. సరే, అప్పుడు నేనే వైదేహిని అనుకోండి. నేను కొద్ది రోజులు ఒక ఆశ్రమంలో ఉన్నాను బావగారు. అక్కడ స్వామీజీ మంచి ఆయుర్వేద వైద్యులు. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని బతికించారు. ఆయన దగ్గరికి తీసుకువెళ్తే మీకు నయమైపోతుంది అనిపిస్తోంది. అత్తయ్య మావయ్యలతో మాట్లాడి ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎందుకు పోవడం రావడం? కూర్చో 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 కూర్చో, ఇట్స్ ఓకే. సరే, నువ్వు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళడం రావడం టైం దండగ తెలుసా? డబ్బులు కూడా దండగ. అది సరే గాని నా మొగుడి కాళ్ల మీద నీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఏంటక్కా? ఎప్పుడూ అలాగే చక్రాల కుర్చీలో కూర్చుంటే బాధగా ఉండదు? మనలాగే తిరిగితే చూడాలని ఉండదు? అంతేనా? లేకపోతే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? చెప్పు. ఊర్మిళ. లక్కీ, ఆగండి. మీకు బాగానే ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను కదా, నన్ను మాట్లాడివ్వండి. మేనకోడలు అని చెప్పొచ్చావు కదా, నువ్వు నిజంగా మేనకోడలువే అయితే దేవాంశ్ని ఎలా దారిలో పెట్టుకోవాలో చూసుకో. ఇక్కడ ఎంత ప్రయత్నించినా నో యూస్, ప్రయోజనం ఉండదు. ఊర్మిళ, పిచ్చేమన్నా పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నాను లక్కీ? అప్పుడే మీరు మీరు ఊర్మిళ, నేనెలాగూ ఆశలు చంపుకున్నాను కదా, అనవసరంగా ఈ పిల్ల ఆశలు పెంచుకుంటుందేమో అని హెచ్చరిస్తున్నాను. దట్స్ ఆల్. అక్క, పక్క వాళ్ళ మీదున్న దృష్టి నీ బతుకు మీద నువ్వు పెట్టుంటే ఆశలు చంపుకునే పరిస్థితి ఉండేది కాదక్కా. ఒక్కసారి బావగారి కాళ్ళకి నూనె రాయి, పోయిన ఆశలన్నీ
రెక్కలు కట్టుకొని మరీ తిరిగొస్తాయి. చిచి దీనికి బాగా టెక్ ఎక్కువ. ఇది అసలైన మేనకోడలైనా స్రవంతికే సపోర్ట్ చేయాలి. అదైతే చెప్పినట్టు పడుంటుంది. ఏంటి నవ్వుతున్నారు? నేనొచ్చి మీ కాళ్ళకి నూనె రాయడం ఊహించుకుంటున్నారా? కల్లో కూడా అది జరగదు. అయినా నాలాంటి అందగత్తే మీలాంటి మొగుడితో ఇంతకాలం ఉంది చూడండి, అదే చాలా ఎక్కువ. మనిషి ఉంటే సరిపోతుందా? మనసు కూడా ఉండాలి. తొందరగా కాళ్ళు రావాలని కోరుకోండి, లేదంటే మనసుతో పాటు మనిషి కూడా ఉండరు. ఛే! సెటు సెటు ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంటి సెటు, ఈ మధ్యన దొంగ బంగారం కొంటున్నావట? నేను దొంగ బంగారం కొనడం ఏంటి సార్? ఎవరు చెప్పారు మీకు? నువ్వు అమ్మింది ఈయనకే కదమ్మా? అవును బాబు, ఆయనకే. నీకే అమ్మిందంట కదా? అమ్మింది అది దొంగ బంగారమో కాదో నాకు తెలీదు. డబ్బులు అవసరమని హారం ఇచ్చేశారు, నేను తీసుకున్నాను. అంటే ఎవరు తెచ్చి ఏది అమ్మితే కొనిస్తావా? వాళ్ళ సొంతదేదో దొంగదేదో తెలుసుకోవా? ఆ ముసలావిడ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర దొంగతనం చేసింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారయ్యా. ఇన్నాళ్ళు బంగారం వ్యాపారం చేస్తున్నావు కదా, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బంగారం కొనకూడదు కదా, తెలీదా నీకు? ఏంటండి ఫంక్షన్ పూట ఈ గొడవేంటి? నువ్వు ఉండవే. ఆవిడ ఉంటుంది గాని మీరు మాత్రం స్టేషన్కి రావాలి. వద్దు సార్, ఇక్కడ మా కూతురు ఫంక్షన్ జరుగుతుంది. మీకు కావలసింది ఆ హారమే కదా, ఇప్పుడే తీసుకొస్తానుండండి. ఇదిగోండి ఎస్ఐ గారు. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా అని జాలితో వదిలేస్తున్నా. బామ్మా, ఆ సేట్ నిన్ను మోసం చేశాడు. ఆ హారం నాకిస్తే నేను నీకు 2 లక్షలు ఇస్తాను. అవునా? మరి ₹1,00,000 ఇచ్చేశాను కదా, తిరిగి ఇస్తాడంటావా? సరే అడుగుతాను. బామ్మ బామ్మ ఆగు, మామూలుగా అడిగితే ఇవ్వడు. మరి నేను చెప్పినట్టు చేస్తే ఇస్తాడు. థ్యాంక్స్ ఎస్ఐ గారు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడారు. ఓకే మేడం. నా డబ్బులు? నీకు డబ్బులు ఇవ్వకుండా ఎలా ఉంటాను బామ్మ? ఇదిగో. మామూలుగా చెప్తే దశరథ రామయ్య వాళ్ళు నా మాట నమ్మకపోవచ్చు. అదే ఈ హారం చూపించి ఇది వైదేహి చిన్నప్పుడు తన మెడలో దొరికింది, వైదేహినే మీ మేనకోడలు అంటే ఖచ్చితంగా నమ్ముతారు. వైదేహి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ హారం తీసుకువెళ్ళి దశరథ రామయ్యకు చూపిస్తే వైదేహి కష్టాలన్నీ తీరిపోతాయి. వస్తాను బామ్మ, వస్తాను. రండ్రా, మనం ఫాలో అవుదాం.
ఏ ఆగు ఆగు ఆగు, నువ్వు ఆ మ్యాగీ కలిసి నన్ను మోసం చేస్తారా? ఆ మరి నువ్వు నన్ను మోసం చేయలే? 2 లక్షల హారం 1,00,000 రూపాయలకి ఇచ్చి నన్ను మోసం చేయలే? అది 2 లక్షలు కాదు, 2 కోట్ల విలువ చేస్తుంది. 2 కోట్ల? మ్యాగీ నీ మొహాన 2 లక్షలు కొట్టేసి కోట్ల విలువ సొమ్ము తీసుకుంది. అమ్మో 2 కోట్ల? నిజం. కావాలంటే ఆ మ్యాగీ దగ్గర ఆ హారం తీసుకెళ్లి బంగారం షాప్ లో చూపించు, అప్పుడు తెలుస్తుంది. అవునా? హుసే మ్యాగీ, నన్నింత మోసం చేస్తావా? ఉండవే ఉండు. ఆటో! నీ చెల్లెలు శాంతాదేవి కూతురు, నీ మేనకోడలు జానకి. ఎవరి జానకి? ఎందుకు ఈ పెళ్లి కట్టుపడింది? పోనీ తననే మేనకోడలు అనుకుందాము అనుకుంటే నేనే మేనకోడల్ని అంటూ స్రవంతొచ్చింది కదా. ఎవరిని చూసి ఎవరనుకోవాలి? స్రవంతే నా మేనకోడలు. అత్తయ్య, పాలు తీసుకోండి. నువ్వెందుకమ్మా తేవడం? పనమ్మాయి ఉంది కదా. ఇలా అన్నిటికీ నువ్వెందుకు అన్నారు కాబట్టే పెళ్లి కూడా ఎందుకు అన్నట్టు ఆగిపోయింది. అదే ఆ పని ఈ పని చేయించుంటే ఆ రుణాను సంబంధంతోనైనా పెళ్లి జరుగుండేదేమో. స్రవంతే నా మేనకోడలు. అంతకు మించి బంధమేం కావాలి కోడలు కావడానికి? ఈ మాట చాలత్తయ్య. పెళ్ళి ఆగిపోయినా మళ్ళీ బావతో పెళ్లి చేస్తావని ధైర్యంగా ఉండటానికి. అసలు ఈ జానకి ఎందుకు వచ్చింది అత్తయ్య? నా ప్రాణాలు తీయడానికి కాకపోతే ఎవరైనా డబ్బు దోచుకుంటారు, నగలు దోచుకుంటారు. కానీ ఇది నా బంధాన్ని దోచుకోవాలని చూస్తోంది. ఏం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావే? ఎవరైనా చూస్తే నువ్వే మేనకోడలివేమో, నీ కష్టం ఎవ్వరికీ రాకూడదు అనుకుంటారు. అత్తయ్య, ఈ జానకిని చూస్తుంటే వైదేహిని చూస్తున్నట్టు అనిపించడం లేదు. అన్నీ ఆ వైదేహి బుద్ధులే. బుద్ధుల మాట పక్కన పెడితే జానకి కూడా వైదేహిలాగానే అనాథయుంటుంది. ఈ ఇంటికి వారసుడు కావాలి, అది నీ నుంచి మాత్రం కాకూడదు వైదేహి. ఎందుకత్తయ్యా నా మీద ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు? నువ్వు ఒక అనాథవి కాబట్టి. ఆ అనాథప్పుడు నా కొడుకుని వల్లో వేసుకుని కోడలయింది. ఈ అనాథ ఈ నాటకమాడి మేనకోడలవ్వాలనుకుంటోంది. వీళ్ళకెప్పుడు మన డబ్బున్న వాళ్ల మీదే కళ్ళు. పోన్లే పాపం చేరదీస్తే అసలుకే ఎసరు పెడతారు. అందుకే వైదేహిని వెళ్ళిపోయేలా చేశా. దాని పీడ విరగడైపోయిందనుకుంటే ఇప్పుడు ఈ జానకి చీడలా పట్టుకుంది. దీన్నెలా వదిలించుకోవాలో. అనాథలంటే మీకెందుకత్తయ్యా అంత కోపం? నా కన్న వాళ్ళెవరో తెలియనందుకో నేనెప్పుడూ అనాథని అని ఫీల్ అవ్వలేదు. మెట్టినింట్లో మీ ప్రేమకి నోచుకోక అనాథని అన్న ఫీలింగ్ వస్తుంది. అత్తయ్యా, మీరనుకుంటే ఎంతసేపు? జుట్టు పట్టుకుని బయటికి ఈడిస్తే మిమ్మల్ని అడిగేవాళ్ళెవరు? అత్తయ్య అడ్డుపడకపోతే పెళ్లి జరిగేటప్పుడే ఆ పని చేసుండేదాన్ని. అయితే బావతో నా పెళ్లి జరగనట్టేనా అత్తయ్య? ఎందుకు జరగదు? ఈ పెళ్లి నా కల. జానకిని ఎలా బయటికి పంపించాలో ఆలోచించండి. తర్వాత పెళ్లి అదే జరుగుతుంది. బయటికి పంపడం కాదత్తయ్య,
ఏకంగా పైకే పంపించే ఏర్పాట్లు చేస్తున్నా. నేను మేనకోడలనని నువ్వు నమ్ముతున్నావు. అది చాలు, పెళ్లి జరిగిపోయినట్టే. నేను వెళ్ళటం కాదత్తయ్య, మా అమ్మ నాన్నలెవరో తెలుసుకుని వాళ్ళని మీ ముందు తెచ్చి నిలబెట్టి మీ చేతే మీ కోడలు అనిపించుకుంటాను. డ్రైవర్ తొందరగా పోనివ్వు. రేయ్, తొందరగా పోనీరా. వాడనెట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. వెళ్ళు. 2 లక్షల రూపాయలు నా మొహాన కొట్టేసి ఇది హారం తీసుకుపోయింది. ఎక్కడ చచ్చిందో ఏమిటో. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. పోని పోని తొందరగా. అరే, కార్లు కూడా కనబడడం లేదే. ఎక్కడ పోయాయబ్బా? వదలకూడదురా. దాన్ని అస్సలు వదలకూడదు. అది ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. మేడం, పట్టుకుందాం మేడం. డ్రైవర్ త్వరగా పోని. అరే, ఎక్కడికి పోయారు? డ్రైవర్ తొందరగా పోనివ్వు. చెంచల అంటే ఏంటో దానికి చూపిస్తాను. తీసుకెళ్ళండ్రా. పట్టుకోండ్రా దాన్ని, వదలకండి. వదలండ్రా, వదలండి, వదలండి. రేయ్, జాగ్రత్తగా పట్టుకోండి, పారిపోనివ్వకండి. లేకపోతే మొత్తం వినేసి దశరథ రామయ్యకి చెప్తా అంటే చూడ్డానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? లాక్కెళ్ళండ్రా. వదలండి, వదలండి, వదలండి. వదలండి. అదిగదిగో. బాబా బాబా, ఆపో, ఆటో ఆపు, ఆపయ్యా. ఎక్కడికి పోయింది పిల్ల? హారం. నా హారం. అమ్మా,
నా హారం నా దగ్గరికి వచ్చింది. నన్ను మోసం చేసి ఎంత దూరం పోతావే? నా హారం మళ్ళీ నా చేతికే వచ్చింది చూడు. ఈ హారంతో పాటు సేటి దగ్గర 1,00,000 రూపాయలు, మ్యాగీ దగ్గర 2 లక్షలు, మొత్తం 3 లక్షల లాభం. ఏమయ్య ఆటో, పోనీ బాబు పోనీ. రై రై, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరిని చంపేశావా? అవును. మరి ఈ అమ్మాయిని? చంపేశాను. రై, సరిగ్గా చూసి చెప్పరా. ఆ ఫోటోల్లో ఉంటే అయిపోయినట్టే. ఈ అమ్మాయిని చంపేశారు.